3 విడతలుగా రుణమాఫీ చేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేపు సాయంత్రం 4 గంటల కల్లా 1,00,000 వరకు ఉన్న రైతు రుణమాఫీ అవుతాయని చెప్పారు. 7,000 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి వెళ్తాయని చెప్పారు. నెలాఖరులోగా 1,00,000 వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ చేస్తామని తెలిపారు. ఆగస్టు 15 లోపు 2,00,000 వరకు రైతుల రుణమాఫీ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ ప్రజాభవన్లో జరిగిన పీసీసీ కార్యవర్గ భేటీలో పాల్గొన్న సీఎం రేవంత్ రైతు ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికే ఒకేసారి 2,00,000 రైతు రుణమాఫీ చేస్తున్నామని చెప్పారు. 18, 19, 20 3 రోజుల పాటు గ్రామాన సంబరాలు చేయాలని ఆదేశించారు. గ్రామ కూడల నుంచి రైతు వేదికల వరకు బైక్ ర్యాలీలు చేయాలన్నారు. నియోజకవర్గ కేంద్రాల్లోని సంబరాల్లో ఎమ్మెల్యేలు పాల్గొనాలన్నారు. రుణమాఫీ హామీని నిలబెట్టుకున్నామని సగర్వంగా చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా రుణమాఫీపై చర్చ జరిగేలా చూడాలని నేతలకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ ఇచ్చిన గ్యారంటీని అమలు చేశామని పార్లమెంట్లో ఎంపీలు చెప్పాలని సూచించారు. రుణమాఫీ గురించి 20 ఏళ్లు చెప్పుకోవాలన్నారు. వ్యవసాయంలో తెలంగాణ మోడల్ను దేశం అనుసరించేలా చూడాలన్నారు. రేపు రైతు వేదికల దగ్గర రైతులు సమావేశం కావాలన్నారు. సాయంత్రం 4 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో కనెక్ట్ అవుతానని చెప్పారు. ఇక మహాలక్ష్మి పథకం కింద 62 కోట్ల మంది మహిళలు ఫ్రీ బస్ జర్నీ చేశారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గృహజ్యోతి కింద 46 లక్షల ఇళ్లకు 200 యూనిట్ల ఫ్రీ కరెంటు ఇచ్చామని చెప్పారు. 500 రూపాయలకే సిలిండర్ పథకానికి 200 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. రైతు బీమా కోసం 734 కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు. 7 నెలల్లో సంక్షేమానికి 30,000 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని చెప్పారు. ఈ రోజు భారతదేశంలో గొప్ప చరిత్ర. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయనటువంటి సాహసోపేత నిర్ణయం. రాహుల్ గాంధీ గారి మాట వేదంగా ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా తీపి కబురుగా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీకి నాంది పలికి రేపు 4 గంటలకు 1,00,000 రూపాయలను ప్రతి ఒక్క రైతుకు రేపు అకౌంట్లలో పడబోతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలంగాణ రైతాంగ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదొక చరిత్ర, భారతదేశంలోనే చరిత్ర. దీనికి తెలంగాణ రైతులంతా కూడా రేపు గౌరవ ముఖ్యమంత్రి గారి అదేవిధంగా మా జాతీయ నాయకుడు కాబోయే ప్రధాని గారు రాహుల్ గాంధీ గారికి పాలాభిషేకం చేసి గ్రామాన సంబరాలు నిర్వహించుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఏదైతే ప్రతిపక్షాలు నిన్న చవాకులు పవాకులు వెళ్తున్నటువంటి ప్రతిపక్షాలకు చెంపపెట్టుగా రేషన్ కార్డు ప్రమాణికం కాదు, ప్రతి ఒక్క అర్హులందరూ కూడా ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి వాగ్దానం. 6 నెలల ప్రభుత్వం చేసినటువంటి పథకాలు, పెట్టినటువంటి ఖర్చు, అలాగే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు వచ్చినటువంటి కార్యవర్గ సభ్యులందరి బాధ్యత ఏంటంటే రాష్ట్రం చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ప్రజలలోకి తీసుకుపోకపోతే పక్క పార్టీలు చేస్తున్న పథకాల మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇంత మంచి పథకాలు రుణమాఫీ అనేది, ఈరోజు రుణమాఫీ చేయడం అనేది నాకు తెలిసి ప్రతిపక్ష పార్టీలకు నిద్ర పట్టట్లేదు కావచ్చు. ఎందుకంటే అది జరగదన్న అపోహతోటి పదే పార్టీని, కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేసినటువంటి ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు నిద్రపట్టే పరిస్థితి లేదు. మనం ఏదైతే చేస్తున్నామో దాన్ని కూడా వక్రీకరిస్తూ గత ప్రభుత్వంలో 2014 నుంచి 24 వరకు రుణమాఫీ హామీలను నెరవేర్చని బీఆర్ఎస్ నాయకులు కూడా మాట్లాడటాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. హరీష్ రావు గారు మాట్లాడతారు, కేటీఆర్ గారు మాట్లాడతారు, ఇస్తా అన్న 1,00,000 రూపాయలు కూడా ఇయ్యని పరిస్థితి. 30,000 కోట్లు మేమిచ్చిన గ్యారంటీల మీద ఖర్చు పెట్టినట్టు ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. 30,000 కోట్లు పెట్టుకున్నా మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దీన్ని ప్రచారం చేసుకోవడంలో విఫలమవుతున్నాం. ప్రతిపక్ష పార్టీలు తప్పుతో పట్టిస్తుంటే మనం అందరం కూడా చేస్తున్న వాటిని కూడా ప్రజలకు చెప్పే విధంగా ముందుకు పోవాలని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మా అందరికీ దిశానిర్దేశం చేసిరు. అందరికి కూడా బాధ్యత ఇచ్చిండు, ఎంపీలకు ఎమ్మెల్యేలందరికీ కూడా. మీరు కూడా ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలను, పెడుతున్నటువంటి ఖర్చును, రానున్న రోజులలో ఏం చేయాలనుకుంటుంది, ప్రజల కోసము
ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. జరగబోతున్నటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం ఏదైతే రైతు రుణమాఫీ ఏదైతే ఉందో దాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోయి ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో ఈ చర్చ జరిగింది. సో గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రులు కూడా సచివాలయం నుంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. గ్రామీణ స్థాయి వరకు రైతు రుణమాఫీ అనేటువంటి అంశాన్ని ఒక పండుగ వాతావరణంలో తీసుకురావాలి, ముందుకు తీసుకుపోవాలి. ఎందుకంటే భారతదేశ చరిత్రలోనే ఇప్పటి వరకు ఈ స్థాయిలో రుణమాఫీకి పూనుకున్నటువంటి ఏ ప్రభుత్వం లేదు. ఒక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వమే. తెలంగాణ మోడల్ సంక్షేమం ఎట్లుంటుంది అనేది భారతదేశానికి చాటి చెప్పాలనేది ఈ సమావేశంలో జరిగిన నిర్ణయం. ఇప్పుడు మేము మా మాట మీద నిలబడి ఆగస్టు 15లోగా 2 లక్షల రూపాయల రుణమున్న వాళ్ళందరికీ కూడా మాఫీ చేస్తా ఉన్నాం. దీని పేరు మీద రుణమాఫీ జరిగిన తర్వాత కూడా మేము 6 గ్యారెంటీల గురించి మాట్లాడుతున్నామని దాటేసుకుంటే అది వాళ్ళ అవివేకం, వాళ్ళకు సంబంధించిన విజ్ఞత. రైతు రుణమాఫీ జరిగిన తర్వాత తప్పకుండా ఎవరైతే డిమాండ్ చేసినారో ఆ డిమాండ్ ప్రకారంగా మేము మా కార్యక్రమాన్ని నెరవేరుస్తా ఉన్నాం. తదుపరి కార్యక్రమాన్ని వాళ్ళు తప్పకుండా అమలు చేస్తారని ఆకాంక్షిస్తా ఉన్నా.